గణేశాయ నమ, గాయత్రీదేవ్యే నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 31వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ పక్షంలో 20వ తారీఖున అక్టోబర్ 20వ తారీఖున దీపావళి అమావాస్య వచ్చింది. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ పూజ చేసుకుంటారు. అలా చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే దరిద్రం తొలగుతుంది, ఐశ్వర్యం కురుస్తుంది, లేదా సిరికి సంపదకి డబ్బుకి లోటు ఉండదు. అయితే ఆ రోజు వచ్చే పెద్ద సమస్య ఏంటంటే ఈ లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో తెలియక, పూజల్లో దొరకక ఇతర దేశాల్లో ఉండే వారు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించి ఈ దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియోని యూట్యూబ్లో పెట్టడం జరిగింది. మీరు దీపావళి లక్ష్మీ పూజ తెలుగు ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ అని కొడితే మీకు యూట్యూబ్లో నేను చేయించినటువంటి దీపావళి పూజ వస్తుంది. అమ్మవారి పూజ చక్కగా ఫోన్ ఎదురున్నప్పటికీ నా వీడియో చూస్తూ మీరు చక్కగా దీపావళి పూజ చేసుకుని, అమ్మవారి పూజ చేసుకుని లక్ష్మీ అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ, అలాగే ప్రేక్షకులకి ముందుగానే దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే 22వ తారీఖు అక్టోబర్ నుంచి అంటే బుధవారం నుంచి 20వ తారీఖు నవంబర్ 2025 గురువారం అమావాస్య వరకు కూడా కార్తీక మాసం. కాబట్టి ఈ కార్తీక మాసం సందర్భంగా కూడా మా పీఠంలో నక్షత్ర నవగ్రహ పూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఏంటంటే ప్రతిరోజు కూడా బ్రాహ్మణ ఋత్వికుల చేత మా పీఠంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛ్రిత్రయాలు, మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అలాగే నక్షత్ర నవగ్రహ జపాలు, చండీపారాయణ, అమ్మవారికి కుంకుమ పూజ, సహస్ర కుంకుమ పూజ చేయడం జరుగుతుంది. అలాగే గణపతి, లక్ష్మీ గణపతి, గాయత్రి, నవగ్రహ, రుద్రహోమాలు, అలాగే సాయంకాలం సమయంలోనేమో అమ్మవారికి మళ్ళీ విశేషంగా కుంకుమ పూజ. ఈ కార్యక్రమాలు కూడా ఈ నెలలు కూడా కార్తీక మాసం నెలలు కూడా నిర్వర్తింప చేయడం జరుగుతుంది. అయితే ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి సమస్యలైనా పోతాయి, ఎటువంటి గ్రహదోషాలైనా తొలుగుతాయి, ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి. అంత విశేషం ఈ కార్తీక మాసంలో చేసే యాగానికి ఉంటుంది. అయితే ఎందులో పాల్గొనాలి అన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు, పేర్లు మేము రాసుకుని ఈ నెలలు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు మీ గోత్రనామాలతో అన్ని పూజలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని, దానితో పాటుగా అభిషేకం చేసిన ఒక రుద్రాక్షను కూడా మీకు ప్రసాదంతో పాటు పంపించడం జరుగుతుంది. దీనికి అయ్యేటటువంటి యాగ దక్షిణ ఎంత అన్నట్లయితే కనుక 1000 రూపాయలు మాత్రమే. ఎందుకంటే సామాన్యులు కూడా ఇందులో పాల్గొనాలనే ఉద్దేశంతో రోజుకి 33 రూపాయలు అంటే నెలకి 1000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి అందరూ ఇందులో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ముందుగానే మీ గోత్రనామాలు కూడా నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ, ఇక ఈ పక్షంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు అయితే మాత్రం బ్రహ్మాండంగా లభిస్తాయి. కాకపోతే ప్రతి వ్యక్తి మిమ్మల్ని వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమించిన వాళ్ళ కోసం కానీ, స్నేహితుల కోసం కానీ ఖర్చులు పెట్టడం కానీ, వాళ్ళ కోసం తాపత్రయపడడం కానీ, రిస్కులు చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు గురించి సంబంధించినటువంటి ఆలోచనలు, కొన్ని రకాల వ్యవహారాలు బాగా చేయగలుగుతారు. కాకపోతే కొన్ని సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీ సీక్రెట్స్ ఎవరికి చెప్పకండి. అలాగే మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు జాగ్రత్తగా చేసుకోవాలి తప్ప బద్ధగించిన లేజినెస్గా ఉన్నా సరే చాలా పనులు ఆటంకాలు కనపడుతున్నాయి. ఇక జీవుల పట్ల ప్రేమ, ప్రకృతి పట్ల ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. అపకారికి కూడా ఉపకారం చేయాలనుకుంటారు. అలాగే ఏ పనైనా సరే బాగా అర్థం చేసుకుని ఆ పని చేస్తారు. తద్వారా ప్రతి పని కూడా మీరు సమర్థవంతంగా చేయగలుగుతారు. అలాగే దేశకాల పరిస్థితులు, భవిష్యత్తుని అర్థం చేసుకుని మీ నిర్ణయాలు, మీ జీవన విధానాలు, మీ యొక్క వ్యవహారాలు, మీ ఆరోగ్యము, మీ సంపాదన, మీ పెట్టుబడులు ఇవన్నీ మార్చగలుగుతారు. అలాగే డబ్బులు కూడా బాగా పెరుగుతాయి. కానీ దాన్ని సరైన రీతిలో ఖర్చు పెట్టకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోవాలి ఈ 15 రోజులు కూడా. ఇక ముఖ్యమైనటువంటి వ్యవహారాలు లేదా కీలక వ్యవహారాల్లో లేదా సన్నిహితుల యొక్క సహకారం, స్నేహితుల యొక్క సహకారం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు లభించడం వల్ల ఆ పనులు మీకు సజావుగా సాగుతాయి. అలాగే చక్కని సభలు, సమావేశాలు, మీటింగుల్లో పాల్గొనగలుగుతారు. అందరితో కూడా బాగా మాట్లాడతారు, అందరినీ మెప్పిస్తారు. మీలో చక్కని నీతి, నిజాయితీ, నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతుంది. స్త్రీ పురుష వ్యామోహాలు కూడా కొంచెం పెరుగుతాయని చెప్పచ్చు. వాంఛలు, కోరికలు బాగా పెరిగిపోతే జాగ్రత్తగా ఉండాలి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. సమస్యలు ఏవైనా ఉంటే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా సరే తొందరగా పని పూర్తి చేయడానికి తాపత్రయపడతారు. చాలా రకాల సమస్యల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ, మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ మంచిది కాదు. భవిష్యత్తు గురించి లేదా భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి పనులు కానీ, పెట్టుబడులు కానీ మీకు బాగా కలిసి వస్తాయి. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడం, కుటుంబం కోసం, సంతానం కోసం ఖర్చులు పెట్టడం మీకు బాగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు, అప్పులు మంజూరవుతాయి. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. ఇల్లు కట్టాలనుకున్నా, గృహం కొనాలనుకున్నా,
భూములు కొనాలనుకున్నా, మీకు దానికి సంబంధించి వ్యాపారాలు పెట్టాలనుకున్నా, దానికి సంబంధించి రుణాలు మంజూరవుతాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతుంది. మీ పనితీరు మెరుగుపడుతుంది అని చెప్పొచ్చు. ఆస్తి వివాదాలు ఉన్నా కూడా చక్కగా పరిష్కారం చేసుకుంటే పరిష్కారాలు అవుతాయి. మీకు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోవడం మంచిది. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయపరంగా వృద్ధి అయితే కనపడుతుంది. అయితే ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లోని భారతీయులందరికీ కూడా వీసా సమస్యల పరిష్కారము, ఉద్యోగ అవకాశాలు, గృహ మార్పులు, కొత్తగా గృహం కొనుగోలు చేయడం, అక్కడ ఏదైనా వ్యాపారాలు ప్రారంభం చేయడం అనుకూలిస్తుంది. విదేశీ ప్రయాణాలు కూడా సఫలీకృతం అవుతాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదిరితే కంగారు మాత్రం పడిపోకండి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి, వివాహాల గురించి ఇంట్లో ఒప్పించుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల కూడా మీకు ఆనందం కనపడుతుందని చెప్పొచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యాయామాల పట్ల ఆసక్తి పెంచుకోవడం చేస్తారని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య కూడా కలయికలు, అనుబంధం ఏర్పడుతుంది. కుటుంబంలో సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది. విదేశాల్లో చదువుకోవాలని తపన పెరుగుతుంది. అలాగే చదువుకున్న చదువుతోటి ప్రయోగాలు చేయగలుగుతారు. టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన పరిస్థితి, ఉద్యోగ మార్పు, ఉద్యోగ అభివృద్ధితో పాటుగా ఆటంకాల నుంచి బయటపడగలుగుతారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. స్త్రీలకి భర్తతో సంతోషము, కుటుంబ సౌఖ్యము, మానసిక ప్రశాంతత, సమస్యల నుంచి పరిష్కారాలు, పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు, ధనప్రాప్తి కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టగలుగుతారు. రుణాలు తీర్చగలుగుతారు. మొండి బాకాయలు వసూలవుతాయని చెప్పొచ్చు. ఆర్థిక వృద్ధితో పాటుగా వ్యాపారాల్లో నైపుణ్యతను ప్రదర్శించుకోగలుగుతారు. నష్టాలు భర్తీ అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ